తంగలపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలసభ ఎన్నికలను విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎన్నికల ప్రక్రియను అనుభవిస్తూ నామినేషన్లు, ప్రచారం, ఓటింగ్ తదితర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు బాలలలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. మా తంగలపల్లి ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా బాలసభ ఎన్నికలను మా గౌరవనీయులు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి ఆదేశాల మేరకు ప్రత్యక్షంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, తర్వాత మేమందరం ఒకటి, మేమందరం కూడా కలిసి పనిచేయాలి, మేమందరం కూడా విద్యావంతులం కావాలి అనేటువంటి ఒక సత్సంకల్పాన్ని పిల్లల్లో రేకెత్తించడానికి, పురికొల్పడానికి, చదువు పట్ల, క్రమశిక్షణ పట్ల వాళ్ళకు సరైనటువంటి దిశానిర్దేశం చేయడానికి ఈ ఎన్నికలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మేము విద్యార్థులకు హెడ్ బాయ్ గాను, హెడ్ గర్ల్ గాను, తర్వాత 4 హౌజెస్కి క్యాప్టెన్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. తదుపరి వైస్ కెప్టెన్, సెక్రటరీ నామినేటెడ్ పద్ధతిలో వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ 4 హౌజెస్ ప్రతి నెల కూడా 4 వారాల్లో ఒక్కొక్క వారం ఒక హౌస్ చొప్పున పాఠశాలలో క్రమశిక్షణ, తర్వాత పరిశుభ్రత, తర్వాత మిడ్ డే మీల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు గ్రూపుగా, జట్టుగా, పకడ్బందీగా నిర్వహించి వాళ్ళ విద్యాభివృద్ధి కలిగే విధంగా మేము చేస్తున్నాం. అట్లే కాకుండా అకాడమిక్ క్లబ్లను కూడా ఏర్పాటు చేసి లిటరీ క్లబ్ అని, ఈకో క్లబ్, సైన్స్ క్లబ్, సోషల్ క్లబ్, తర్వాత మ్యాథ్స్ క్లబ్లో నిర్వహిస్తూ వాళ్ళకు ఇంకా విద్యా అభివృద్ధిని ఇంప్రూవ్ చేయడానికి ఇవి తోడ్పడే విధంగా విద్యార్థులకు సరైనటువంటి శిక్షణ అందించడానికి మా ఉపాధ్యాయులు మేము కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో టాప్ టు బాటమ్ 6వ నుంచి మొదలు పెడితే ఈరోజు ఎలక్షన్ వరకు మా ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా నాకు చక్కగా సహాయం చేసినారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా, సంతోషంగా పాల్గొంటున్నారు. ఎలక్షన్ యొక్క ప్రచారం కూడా నార్మల్గా బాగా చేసినారు. వాళ్ళు స్వచ్ఛంగా 6వ తరగతి విద్యార్థి కూడా పాంప్లెంట్ తయారు చేసుకుని మరి నాకు ఓటు వేయండి అని చెప్పి 10th క్లాస్ వాళ్ళను 8th, 9th వాళ్ళను అడగడం అనేది చాలా బాగా అనిపించింది. వాళ్ళు విద్యార్థులు కూడా ప్రచారాని కోసం గ్రూపులుగా తర్వాత మాట్లాడడం, కలిసికట్టుగా నిలదలడం అనేది చాలా బాగుంది. దీనివల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, వాళ్ళకి ఎలక్షనీరింగ్ ఎట్లా జరుగుతుంది అని తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేస్తారని నేను ఈ ఎలక్షన్ ద్వారా భావిస్తున్నాను. ధన్యవాదాలు. నేను తంగలపల్లి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో బాలసభ ఎలక్షన్ల నిర్వహణ జరుగుతుంది. దీనిలో నేను 6వ పాత్రను వహిస్తున్నాను. దీనివల్ల మా స్కూల్లో పిల్లలకు ఎలక్షన్ల నిర్వహణ ఎలా జరుగుతుంది మరియు ఎలక్షన్లకు ఎవరు సరైన వారు, ఎవరు నాయకత్వ గుణాలు అవన్నీ పెంపొందించడానికి సహాయపడతాయి. దీనికి కృషి చేస్తున్న మా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, మా ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ నారాయణ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఎలక్షన్